మనము ప్రతిరోజు ప్రతి జిల్లాల అప్డేట్స్ అయిన తర్వాత మనము ఒక విజ్డమ్ సెషన్ తీసుకుంటున్నాము. ప్రతిరోజు ఒక టాపిక్ గురించి మనము స్పిరిచువల్ ఎసెన్స్ తీసుకుంటున్నాము. అలాగా ఈరోజు మనతో పాటు పరిణితా పత్రి గారు ఉన్నారు. ప్లాంట్ బేస్డ్ లివింగ్ అన్న దాని గురించి. ఇప్పుడు మనము ధ్యానంతో పాటు శాకాహారం అన్నది ఎంత ముఖ్యమో మనకు పత్రి సార్ చెప్తూనే ఉంటారు. దాని గురించి మనకి వివరించడానికి పరిణితా పత్రి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో మేడంని ఆహ్వానిద్దాం. మరి పరిణితా పత్రి మేడం, పత్రి సారు చేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మూమెంట్లో జరుగుతున్న యాక్టివిటీస్ అన్నిట్లోనూ ఎంతో చిన్న వయసు నుంచి చూస్తూ వస్తున్నారని చెప్పచ్చు. అలాగే స్వాధ్యాయ ప్రాజెక్టులో శ్రీనివాస్ రెడ్డి గారు మరియు పరిణితా మేడం ఎంతో స్వాధ్యాయం గురించి ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవడం గురించి మనందరికీ దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తూనే వస్తున్నారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకి పైమా యూత్ వింగ్లో ఒక మార్గదర్శన ఇస్తూ ప్రతి ఒక్కరిని యూత్ ఫెస్ట్ చేయడానికి కానీ ఎన్నో యాక్టివిటీస్ చేయడానికి కానీ వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఆ ఒక ఇన్స్పిరేషన్తో ఈరోజు మనము ప్లాంట్ బేస్డ్ లివింగ్ అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. పరిణితా మేడం ప్లీజ్. నమస్తే అండి అందరికీ. నా పేరు భాస్కర్ అడారి, మాది రాజమండ్రి. నేను పుట్టింది పెరిగింది రాజమండ్రిలోనే. నేను ఈరోజు భగవద్గీత నుంచి ఈ పర్టిక్యులర్ శ్లోకం డిస్కస్ చేద్దామని మీ అందరితోటి మాట్లాడడానికి వచ్చాను. మనకి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి తస్మాత్ యోగి భవ అర్జున అని చెప్పడం జరిగింది. అండ్ నేను ధ్యానంలోకి వచ్చింది నాకు 10 ఏళ్ళ వయసు. అప్పుడు 10 ఏళ్ళ వయసు ముందు నేను ఒక నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీలోని పెరిగాను. ఇంకా ఎంతో జంతుహింస మాంసాహారానికి గురైన జీవితాన్ని నేను గడిపాను. కానీ 10 ఏళ్ళ వయసు అప్పటి నుంచి నేను శాకాహారిగా మారి ధ్యానం రోజు చేస్తూ ధ్యానంతో పాటు అహింస యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మన జ్ఞానం మనకి ఏం చెప్తుంది, మన పుస్తకాలు మనకి ఏం చెప్తున్నాయి అని చెప్పి అర్థం చేసుకుంటూ పెరగడం జరుగుతుంది. అండ్ నేను దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి, ఇంకా మా పేరెంట్స్కి ధ్యానం తెలియడానికి కారణమైన పిఎస్ఎస్ఎంకి, పత్రిజీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపు నుంచి మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీకోసం మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. ఎందుకంటే మీరు ధ్యానం చేసి మాకు నేర్పితేనే మేము ఇలా పెరగగలుగుతున్నాం. సో నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్రిస్మస్ కూడా కాబట్టి హ్యాపీ క్రిస్మస్ ఫర్ ఎవ్రీవన్. రెండిటికి లింక్ ఏంటో అనేది ఈరోజు డిస్కషన్ అనమాట. నెక్స్ట్ స్లైడ్. బైబిల్లో కూడా జీసస్ క్రైస్ట్ మనకు చెప్తారు, లవ్ థై నేబర్స్ యాజ్ దై సెల్ఫ్. అంటే నీ పొరుగు వారిని కూడా నువ్వే విధంగా అయితే నువ్వు ప్రేమించుకుంటున్నావో అదే ప్రేమ నువ్వు పంచు అని బైబిల్లో కూడా జీసస్ క్రైస్ట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. మనం గమనిస్తే మన ప్రతి గురువు, ప్రతి స్పిరిచువల్ మాస్టర్ కూడా హింసని తగ్గించమని, హింసకి కారణం కాకూడదనే మనకి చెప్పడం జరిగింది. అది బుద్ధుడు అవని, మహావీర్ అవని, జీసస్ అవని, కృష్ణుడు అవని. నెక్స్ట్ స్లైడ్. ఇదండి కంప్లీట్ శ్లోకం భగవద్గీతలోని. ఈ శ్లోకాన్నే మనం డిస్కస్ చేసుకుంటున్నాము, ఎస్పెషలీ ద లాస్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే, అర్జున నువ్వు కర్మల్ని పట్టించుకుంటున్నావు, తపస్సు వైపు వెళ్దాం అనుకుంటున్నావు, జ్ఞానం నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావు. కాదు, నువ్వు యోగివిక. యోగి వీళ్ళందరికన్నా గొప్ప. నువ్వు యోగి అయినప్పుడు నీకు మొత్తం అర్థమవుతుంది, నీ జీవితం చాలా బాగుంటుంది అని యోగి కావడం గురించి చెప్పారు. తపస్విక, జ్ఞానిక, కర్మిక అని చెప్పలేదు, యోగిక అని చెప్పారు. నెక్స్ట్ స్లైడ్.
దీనికి ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పిఎస్ఎస్ఎంలో నేర్చుకున్న అతి కీలకమైన పాయింట్ ఏంటి అంటే, పత్రి సార్ చెప్తారు బి ఏ స్పిరిచువల్ సైంటిస్ట్ అని. అంటే శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలా మారాలి. ప్రతి పిరమిడ్ మాస్టరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. శాస్త్రవేత్త అంటే ఏది కూడా గుడ్డిగా తలూపడు, అన్వేషిస్తాడు, ప్రశ్నిస్తాడు, చదువుతాడు, తెలుసుకుంటాడు, అప్పుడు నమ్ముతాడు. సో మనం అందరం ఇక్కడ ప్రతి పిరమిడ్ మాస్టర్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం. నేను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తని అనేవాళ్ళు చేయొద్దండి. థ్యాంక్ యూ, వండర్ఫుల్. నెక్స్ట్ స్లైడ్. సో ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా మనం యోగి ఎలా అవ్వాలి అంటే ఎవరిని చదవాలండి? పతంజలి మహర్షి. ఎందుకంటే అతను యోగ సూత్రాలను రాశారు. యోగ సూత్రాలు అన్నీ మనకు అందుబాటులో ఉన్నప్పుడు యోగి కావడం మనకు అత్యంత సులభం. అలాంటి యోగ సూత్రాలను కనుక ఒకసారి గమనిస్తే, నెక్స్ట్ స్లైడ్, మనకి ఫౌండేషన్ ఆఫ్ యోగ సూత్రాలు ఎప్పుడు కూడా 5 యమాస్ అంటే 5 నియమాలు కాదు, యమాలు అంటే మనం పాటించవలసిన ఎథిక్స్, మనం పాటించవలసిన రూల్స్ ఒక 5 ఉన్నాయి. ఆ 5 ఫౌండేషన్, మిగతా స్టెప్స్ అన్నీ తర్వాత. సో ఈరోజు మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి కేవలం మనం ఆ 5 గురించే మాట్లాడుకుంటాం. ఆ 5 యమాస్ ఏంటి అంటే, నెక్స్ట్ స్లైడ్. సో ఇవి ఫౌండేషన్ అనమాట. ఈ ఫౌండేషన్ ఏంటి అంటే, ఒక పునాది సరిగ్గా లేకపోతే బిల్డింగ్ నిలబడుతుందా? మనకు కావాల్సింది సమాధి స్థితి, మనకు కావాల్సింది ఎన్లైటన్మెంట్, మోక్షం. మనకు ఆ 10th ఫ్లోర్ కావాలి అంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పునాది చాలా బలంగా ఉండాలి. అలాంటి పునాది ఈ 5 యమాస్ ఏమిటి అంటే అహింస, బ్రహ్మచర్య, సత్య, అపరిగ్రహ, ఆస్తేయ. అహింస అంటే మనందరికీ తెలిసిందే, హింస చెయ్యొద్దు, ఏ జీవికి నా వల్ల హింస కలగకూడదు. అది మనందరం ఆల్రెడీ శాకాహారులుగా మారుతున్నాం, ఎటువంటి జంతువుని హింసించడం మానేశాం. నేను 10 ఏళ్ళ వయసు ముందు వరకు తాబేలుని తిన్నవాడిని, కొంగని తిన్నవాడిని, పావురం, పిచ్చుక, అది ఇది అని కాకుండా కుందేలుని సైతం తిన్నవాడిని. నేను అలాంటి ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. కానీ నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేసి శాకాహారిగా మారుతున్నప్పుడు అహింస ఫాలో చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ అహింసని ఒక వాల్యూ లాగా, నేను అహింసని ఫాలో అయ్యే పర్సన్ని అని చెప్పే ప్రతి ఒక్కరికి నా తరపున బిగ్ క్లాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఐ థ్యాంక్ యూ ఫర్ ఆల్. మనందరం అహింస ఫాలో అవుతున్నాం కాబట్టే ఎంతో మన ద్వారా జరగాల్సిన హింస మన ద్వారా జరిగిపోతుంది అనే హింసని మనం మన సైడ్ నుంచి ఆపగలుగుతున్నాం అట్లీస్ట్. అది చాలా పెద్ద విషయం. తర్వాత బ్రహ్మచర్య అంటే నేను అనుకునేవాడిని పెళ్లి చేసుకోకూడదు, ఆ పిల్లల్ని కనకూడదు అనుకునేవాడిని. కాకపోతే నేను డిస్కషన్స్లోని నా సజ్జన సాంగత్యంలోని తెలుసుకున్న విషయం ఏంటి అంటే, బ్రహ్మచర్యం అంటే పత్రి సార్ కూడా చెప్తారు కదా, సంసారంలో నిర్వాణం అని. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకపోవడం కాదు, పిల్లల్ని కనకపోవడం కాదు అనేది కాదు. బ్రహ్మచర్యం అంటే సెక్షువల్ ఎనర్జీ, ఏదైతే నీలో ఎనర్జీ ఉందో దానికి రెస్పెక్ట్ ఇవ్వడం, ఎదుటి వారి సెక్షువల్ ఎనర్జీకి రెస్పెక్ట్ ఇవ్వడం. వాళ్ళ ఎనర్జీతో నువ్వు ఆటలాడకు, నీ ఎనర్జీతో నువ్వు ఆటలాడకు, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వు. రెస్పెక్ట్ఫుల్గా ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావో నీ శారీరక పనుల్ని, దాన్ని బ్రహ్మచర్య అంటారు. ఎటువంటి వేరే వాళ్ళ లేదంటే నీ బ్రహ్మచర్యంతో నువ్వు ఆటలాడకుండా దాన్ని రెస్పెక్ట్ఫుల్గా, ఎంతో ప్యూర్గా, డివైన్గా నువ్వు కనుక ముందుకెళ్తున్నావు అంటే దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మచారి. దట్ ఈస్ హౌ వీ కెన్ బీ సంసారంలో నిర్వాణం. కృష్ణుడిని కూడా నిత్య బ్రహ్మచారి అంటారు. ఎందుకు అంటారు అంటే ఇందుకే, కృష్ణుడు పక్క వాళ్ళ జీవితాల్లోకి ఆటలాడలేదు. అది నేను నేర్చుకున్నాను. సత్యం అంటే మనం సత్యం వైపు ఉండాలి, అబద్ధాలు నింపి నమ్మించి ఎవరిని మోసం చేయొద్దు. అపరిగ్రహ అంటే గ్రీడీనెస్, అంటే అత్యాశకి పోవద్దు ఎప్పుడు కూడా, ఏ విషయంలోని కూడా. ఆస్తేయ అంటే
స్టీలింగ్, ఏది దొంగతనం చేయొద్దు, దొంగలించొద్దు, దొంగలించి ఏ పని చేయొద్దు, దొంగలించి ఏది నీది అని హక్కు చూపించొద్దు. నీది మాత్రమే నీది, నీది కానిది నీది కాదు. సో ఈ 5 ఫౌండేషన్స్ని మనం మన డైలీ లైఫ్లో కనుక ఫాలో అవుతున్నాము అంటే ఫౌండేషన్, పునాది స్ట్రాంగ్గా ఉన్నట్టు మన యోగి కావడానికి. నెక్స్ట్ స్లైడ్. సో అప్పుడు నాకు అనిపించింది, ఈ 5 థింగ్స్ నేను డైలీ ఫాలో అవుతున్నానా లేదా నేను ఎక్కడ చెక్ చేసుకోవాలి? 24/7 పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసే ప్రతి పనిని నేను ఈ 5 ఫాలో అవుతున్నానా లేదా, ఈ 5 ఫాలో అవుతున్నానా లేదా అని గమనించుకుంటూ బతకాలి అంటే చాలా కష్టం కదా. నేను రోజు మొత్తంలో ఎక్కువ సార్లు ఏ పనిని రిపీట్ చేస్తున్నానో అక్కడ నేను చెక్ చేసుకుంటే మంచిది. అది నాకు కొంచెం ఈజీ రిజల్ట్ ఇస్తుంది, నేను ఇంకొంచెం ఎరుకుతో ఉండగలను అని అనుకున్నప్పుడు మనం రోజు ఒక్కసారి పడుకుంటాం, 2 సార్లు స్నానం చేసి తయారవుతాం, ఒక 2 సార్లు పర్సనల్ కేరు, ఫేస్ కేరు, ఫేస్ వాష్ అన్నట్టు చేసుకుంటాం, ట్రావెలింగ్ 1 సారి 2 సార్లు చేస్తాం. కానీ ఫుడ్ రోజు 3 నుంచి 6 సార్లు తింటూనే ఉంటాం ప్రతి ఒక్కరం జీవితం మొత్తం. సో తరచూ రోజు 3 సార్లు చేసే ప్రక్రియని మనం ఈ 5 యమలతోటి చూసుకుంటే మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నట్ట కాదా? ఎంతమంది అవునంటారు? ఈ రోజు 3 నుంచి 6 సార్లు చేసే పనిని మనం కనుక చెక్ చేసుకుంటే మనం ఫౌండేషన్ క్లియర్ చేసుకుంటున్నట్టు, స్ట్రాంగ్ అవుతున్నట్టు. సో నెక్స్ట్, ఇక్కడ మనకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆల్రెడీ మనం తినే ఆహారంలో, మనం వేసుకునే బట్టలో ఎక్కడైతే హింస ఉన్నదో అక్కడ ఆ హింసని తగ్గించుకోవడం మనం ఆల్రెడీ చేస్తున్నాం. నేను 10 ఏళ్ళ వయసు నుంచి చేస్తున్నాను, చాలామంది నాకన్నా చిన్నప్పటి నుంచి చేస్తున్న వాళ్ళు నా ముందు ఇప్పుడు నించోవచ్చు, ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం ఇది ఆల్రెడీ మనం చేస్తున్నందుకు ఒక్కసారి సెల్ఫ్ సాబాషి. ఎందుకు అంటే మనం చేస్తున్న పనిని మనం గుర్తించుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయగలము అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ క్లాప్స్ ఫర్ ఎవ్రీ వన్. ఆల్రెడీ ఎంతో జంతుహింసని ఆపేను. పట్టు పురుగుల్ని చంపితే కానీ పట్టు రాదు అని తెలుసుకొని పట్టు వాడడం మానేను. లెదర్ ఆహారం మాత్రమే కాదు, నేను వేసుకునే బట్టలు, నేను కొనుక్కునే ప్రతి వస్తువుని కూడాను ఎటువంటి జంతువు హింస జరిగిందా లేదా చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్పి, లెదర్ అంటే జంతువు స్కిన్ కదా, అది అహింస కాదు కదా అని చెప్పి ఎంతోమంది ఇక్కడ లెదర్ మానేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఇవన్నీ చేసినవన్నీ, మాంసం మానేను, గుడ్లు మానేను, తర్వాత చేప, తర్వాత పట్టు, తర్వాత లెదర్, ఇవన్నీ మానుతూ వచ్చాను. ఎన్నో శాకాహార ర్యాలీలు చేశాను, ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొన్నాను మా అమ్మ నాన్నలతోటి. మాది రాజమండ్రి అని చెప్పాను కదా, రాజమండ్రి చుట్టుపక్కల ఎన్నో శాకాహార ర్యాలీల్లోని నేను పాల్గొన్నాను చిన్నప్పటి నుంచి. ఆల్మోస్ట్ నాకు 19 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే 9 సంవత్సరాలు నేను శాకాహారిగా అహింస వైపు నించున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించేది. కానీ ఒక్కసారి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, అంటే నేను కూడా ఎప్పుడు నేర్చుకుంటూనే కదా ఉండాలి, నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడు కూడా అహంకారం రాకూడదు. సో నేను ఒక శాకాహార ర్యాలీలు వచ్చేసి నేను పూణే షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ తగిలాడు. భాస్కర్, నువ్వు చేస్తుంది ఎంతో అద్భుతం, చాలా బాగుంది, కానీ ఒకసారి నువ్వు తెలుసుకోవడానికి తయారై ఉన్నావు అంటే గనక పాల వెనకాల హింస ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకో, అది చాలా హింసతో కూడింది, నీకు అర్థం అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పేసి నాకు ఒక కథ అల్లాడు. నేను అసలు నమ్మలే యాక్చువల్లీ, కానీ అదే కథ నేను మీ అందరికీ కూడా చెప్తా. తర్వాత అది నిజమో కాదో అన్వేషిద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం శాస్త్రవేత్త అన్వేషించాలి. నెక్స్ట్ స్లైడ్. సో ఇదే విషయం నేను ఇప్పుడు మీకు చెప్పే స్టోరీ ఈ పుస్తకంలో కూడా రాసుంది. ఫస్ట్ నేను ఈ స్టోరీ మా ఫ్రెండ్ నుంచి విన్నా, తర్వాత ఈ పుస్తకంలో చదివా. థర్డ్ థింగ్, నేను మా అమ్మమ్మని కలుసుకొని తెలుసుకున్నాను, ఎందుకంటే మా అమ్మమ్మ పాల వ్యాపారి. సో 3 సార్లు నేను కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెక్స్ట్. సో ఇక్కడ ఎంతమంది అండి స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో మీకు అమ్మ, అక్క, చెల్లి, నేను మిమ్మల్ని ఏ విధంగా అయితే గౌరవించి పిలవగలను ఆ విధంగా మీరు నా మాటలను తీసుకుంటారని భావిస్తున్నాను. ఒక్కసారి మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. పురుషులుగా నాకు 6-7 నెలలు టైం పట్టింది, ఏంటి నాకు అవసరం ఇదంతా అని. కాకపోతే మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఏంటి అంటే ఎప్పుడూ కూడా పాలు అనేది ఒక స్త్రీకి, అది ఏ జాతి అన్నా అవనివ్వండి, మనిషి జాతి అన్నా అవనివ్వండి, గేదె అవనివ్వండి, ఆవు అవనివ్వండి, ఏ కుక్క, పిల్లి, ఏ జాతి అన్నా అవనివ్వండి, స్త్రీకి పాలు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మాత్రమే వస్తాయి. ఈ విషయం నాకు తెలుసుకోవడానికి 20 ఏళ్ళు పట్టింది. చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలే. నేను ఒక పురుషుని కాబట్టి నాకు స్వతహాగా తెలుసుకునే అవసరం లేదు, నాకు రాలేదు. కానీ చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు కూడాను. కానీ ఎంత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను, ఈ ఒక్క చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యానో నాకు అర్థం కాలేదు. నా ఫ్రెండ్ చెప్పినప్పుడు తెలిసింది. ఒక స్త్రీ గర్భం ధరించకపోతే పాలు రావు, పిల్ల పుట్టకపోతే పాలు రావు. అది ఫస్ట్ ఫ్యాక్ట్. సెకండ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే పాలు రావడం మొదలుపెట్టిన తర్వాత కూడా 1 సంవత్సరం లేదా సంవత్సరంన్నర వస్తాయి, తర్వాత పాలు రావడం ఆగిపోతాయి. ఇది సెకండ్ ఫ్యాక్ట్. థర్డ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే పాలు రావడం కంటిన్యూ అవ్వాలి, ఆగకూడదు. అంటే ఆ స్త్రీ మళ్ళీ ప్రెగ్నెన్సీకి గురవ్వాలి, లేదంటే కంటిన్యూషన్ ఉండదు, ఆగుతుంది. సో నా ఫ్రెండ్ ఎప్పుడైతే చెప్పాడో ఓకే బాగానే ఉంది, కరెక్టే, బయాలజీ సింపుల్, చిన్నప్పుడు చదువుకోలేదు, చదువుకున్నా మిస్ అయిపోయాను అనుకుంటా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో లేవు కాబట్టి ఎగ్జామ్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు ఏంటి, పాల కోసం అయితే చంపట్లేదు కదా అనుకున్నాను. అప్పుడు నన్ను వాడు, ఇది నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది విన్నప్పుడు, మీ మదర్ మళ్ళీ ఇప్పుడు పాలు ఇవ్వగలరా భాస్కర్ అని అడిగాడు. లేదు, ఇవ్వలేరు. ఎందుకు అంటే నేను మా తమ్ముడు పెద్దోళ్ళు అయిపోయాం. మరి అలాంటప్పుడు ఒక గేదె, ఒక ఆవు జీవితం పొడుగు ఎలా పాలిస్తుంది ఒకసారి ఆలోచించలేదా అని అడిగితే అప్పుడు నేను ఫస్ట్ టైం ఆలోచించడం మొదలుపెట్టా. కరెక్ట్ కదా, ఎందుకు మా అమ్మమ్మ కూడా పాల వ్యాపారే, నా చిన్నప్పటి నుంచి పాల వ్యాపారమే చేస్తుంది, మా మమ్మీ చిన్నప్పటి నుంచి పాల వ్యాపారమే చేస్తుంది. ఉన్నవేమో 3 గేదెలే, మాది చిన్న పల్లెటూరు యలమంచిలి అని విశాఖపట్నం దగ్గర. ఉన్నవేమో 3 గేదెలే, పాలేమో ఆగట్లేదు, రోజు సంవత్సరం పొడుగు అమ్ముతున్నాం, ఏంటి లెక్క అని అడిగితే మా ఫ్రెండ్ చెప్పాడు, పుస్తకంలో చదివాను. కానీ మా అమ్మమ్మ ఏం చెప్పిందో నేను మీ అందరికీ చెప్తాను. పాల వ్యాపారం ఎలా నడుస్తుంది అంటే, నేను పాలేరుని అనుకోండి, నేను సంతకెళ్తాను. సంతకెళ్తే అక్కడ లైన్లో నించోబెట్టి ఉంటాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలు ఒక రేటు, సెకండ్ ప్రెగ్నెన్సీలు ఒక రేటు, థర్డ్ ప్రెగ్నెన్సీలు ఒక రేటు, ఫిక్స్డ్ రేట్లు పెట్టి ఉంటాయి. ఆ రేట్లు పెట్టున్న వాటిని నేను ఒక వ్యాపారిగా కొనుక్కొని తెచ్చుకుంటాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ రేటు ఎలమంచిల్లో మా అమ్మమ్మ చెప్తున్నాను 50,000. 50,000 జంతువుని, ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్న జంతువుని నేను తెచ్చుకున్నాను, పిల్ల పుట్టింది, పాలు వస్తున్నాయి, నేను అమ్ముతున్నాను, నాకు పైసలు వస్తున్నాయి. కానీ సంవత్సరం తిరిగే లోపు పాలు తగ్గుతాయి. నేను మళ్ళీ ఒక కొత్త గేదెని తేలేను, అది న్యాచురల్గా మీటింగ్ చేసుకొని పిల్లని కానీ ఒక ఫ్యామిలీని సృష్టించుకొని ఒక ఎద్దు ఆవు కలయిక నేను ఆగలేను. నాకు వ్యాపారం త్వరగా నడాలి, కస్టమర్లు వెయిటింగ్. సో వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్తే మనకి బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి కదండి మనుషులకి, అలాగా యానిమల్ ఇండస్ట్రీలో స్పర్మ్ బ్యాంక్స్ ఉంటాయి. 150 రూపీస్ అంట. 150 రూపీస్కి ప్రెగ్నెన్సీ అయిపోతుంది. ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ ఈ 4వ ఫోటో చూశారు కదా, దాన్ని ఏమంటారు అంటే గూగుల్ కూడా చేసుకోవచ్చు మీరు ఫోన్స్లో. తర్వాత రేప్ ర్యాక్ అంటారు దాన్ని. అది యాక్చువల్లీ ప్రతి వెటర్నరీ హాస్పిటల్లోనే ఉంటుంది. దాని పేరే రేప్ ర్యాక్. ఎందుకు అంటే స్పెషల్గా వర్ణించక్కర్లేదు, అక్కడ జరిగేదేంటో మీరే చూస్తున్నారు. బలవంతంగా చేతులు పెట్టి ప్రెగ్నెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే డిమాండ్ అంత ఉంది కాబట్టి.
న్యాచురల్గా జరిగే దానికి నేను వెయిట్ చేయలేను ఒక వ్యాపారిగా. ఆ, కట్టడం జరుగుతుంది, పిల్లను వేరు చేయడం జరుగుతుంది, పాలు పిండడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరం వరకు జరిగే లోపు మళ్ళీ దాన్ని ప్రెగ్నెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే నాకు రొటేట్ అవ్వాలి, సైకిల్ రొటేట్ అవ్వాలి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ నేను తెలుసుకున్న ఒక కొత్త విషయం ఏంటి అంటే, మీరు ఇదంతా గూగుల్ కూడా చేసుకోవచ్చు. భారతదేశం, మన ఇండియా పాల ఉత్పత్తిలో నంబర్ 1 కంట్రీ. ఉన్న దేశాలన్నిటిలోని ఇండియా కన్నా ఎక్కువ పాలు ఏ దేశంలోని తయారవ్వవు. అది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ పాయింట్ ఏంటంటే, మన దేశంలో పాలు కోసం మాత్రమే జంతువుల్ని పెంచడం జరుగుతుంది. ఎవ్వరు కూడా బీఫ్ కోసం జంతువులు పెంచరు. ఎక్కడైనా చూసారా బీఫ్ కోసం జంతువులు పెంచడం? కానీ పాయింట్ నెంబర్ 3 గమ్మత్తు ఏంటంటే, మన దేశం బీఫ్ ఎక్స్పోర్ట్లో 2వ స్థానంలో ఉంది. హౌ? ఎలా? మనం బీఫ్ కోసం జంతువులను అయితే పెంచట్లేదే, పాల కోసమే కదా పెంచుతున్నాం. మరి బీఫ్లో మనం 2వ స్థానంలోనే ఎలా ఉన్నాం? ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, బీఫ్ కోసం మనం ఏ జంతువుని పెంచాం, పాల కోసమే పెంచుతాం. కానీ ప్రతి సంవత్సరం ప్రెగ్నెన్సీకి గురవడం వల్ల ఆ స్త్రీ జీవి శరీరం వీక్ అయిపోయి 4-5 సంవత్సరాలకే షెడ్కి వచ్చేస్తుంది దాని బాడీ. సో సగటున ఒక మనిషి 80-90 ఏళ్ళు బతుకుతాం కదా మనం, ఈ శరీరం. అలాగే సగటున ఒక జీవి, ఒక గేదె కానీ ఆవు కానీ 20-25 సంవత్సరాలు బతకాలి. అది వాటి నైజం. కానీ మా ఊరిలో కూడా, మా అమ్మమ్మ ఫామ్లో కూడా 4 సంవత్సరాలకు మించి ఏ జీవి బతకలేదు. ఎందుకు అంటే శరీరం వీక్ అయిపోయింది. శరీరం వీక్ అయిపోయిన తర్వాత దాన్ని పెంచితే నాకు నష్టమే కదా. ఎందుకు అంటే అది నాకు పాలు ఇవ్వదు, పేడ తప్పితే ఏమి ఇవ్వదు. నేను దాన్ని పెంచాలి, నేను దానికి తౌడు పెట్టాలి, నేను దానికి స్నానం చేయించాలి అంతా. సో నాకు ఖర్చు తప్ప లాభం కనిపించట్లేదు. అందుకని ఒక వ్యాపార పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దాన్ని అమ్మేస్తాను. అమ్మేస్తే నాకు డబ్బులు వస్తాయి. సో 4 సంవత్సరాలు పాలమ్ముకోవడం కోసం ఒక జీవిని పెంచి ప్రతి సంవత్సరం దానికి అక్కర్లేకుండా కూడా ప్రెగ్నెన్సీలు ఇచ్చి ఆఖరికి నాకు అది దాంతో అవసరం తీరిపోయిన తర్వాత అమ్మేశాను. ఒక వ్యాపారిగా నేనే తప్పు చేయట్లే, నేను డబ్బులు సంపాదించుకుంటున్నా. ఎందుకంటే ఇది లీగల్, ఇది చట్ట ప్రకారంగా నేరం కాదు. ఎందుకు అంటే గవర్నమెంట్ సబ్సిడీలు కూడా ఇస్తుంది, దీనికోసం ట్యాక్స్ లేదు. సో ఒక వ్యాపార పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం తప్పు చేయట్లే. కానీ ఒక యోగి కావాలంటే, ఒక యోగ మార్గంలో వెళ్ళాలి అంటే 5 యమాస్ అనే పునాదిని నేను బలపరుచుకోవాలి అంటే నాకు ఇది నేను సరైన వ్యవస్థనే నేను సపోర్ట్ చేస్తున్నానా లేదా అన్న ప్రశ్న ఫస్ట్ టైం నేను 20 సంవత్సరాలప్పుడు వేసుకున్నాను. 10 ఏళ్ళప్పుడు శాకాహారిగా మారిన నేను 20 సంవత్సరాలు వచ్చేంత వరకు నాకు ఈ నిజం తెలియలేదు. సో దీని పేరు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్. ఇది యాక్చువల్లీ ఇండియాలో ఇల్లీగల్, కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఫామ్లోని ఇది మీరు చూడడానికి దొరుకుతుంది. ఈ ఇంజెక్షన్ ఇస్తే పాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో వ్యాపార పాయింట్ ఆఫ్ వ్యూలో అగైన్ వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్. మేము ఏ తప్పు చేయట్లేదు, మేము డబ్బులు సంపాదించుకుంటున్నాం. చట్టం నేరం కాదు. కానీ దాంతో నాకు పని అయిపోయిన తర్వాత నేను దాన్ని అమ్మేస్తే ట్రక్కుల్లో కుక్కి చంపడం జరుగుతుంది. పాల, బీఫు, తోడు దొంగల నిజం ఇది. సో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, నేను 10 ఏళ్ళు ఎన్నో శాకాహార ర్యాలీల్లో బీఫ్ తినద్దు, బీఫ్ తినద్దు, బీఫ్ తినద్దు, మాంసం మానేయండి అని చెప్తూనే 1 లీటర్ పాలు ఇవ్వండి, 5 లీటర్ల పాలు ఇవ్వండి అని కొన్న ప్రతిసారి జరుగుతున్నది ఏంటి అంటే, దేనివల్ల అయితే బీఫ్ తయారవుతుందో దాన్నే నేను సపోర్ట్ చేస్తున్నాను. నా జేబులో ఉన్న నోటు ఆ వ్యవస్థని నడిపిస్తుంది, లేదంటే ఆపడానికి హెల్ప్ చేస్తుంది. సో నేను దాన్ని నడిపిస్తున్నాను అంటే నా ఏమంటారు దాన్ని, నా వాల్యూస్, నా మారల్స్, నా ఎథిక్స్, నా విలువలు కోల్పోతున్నట్టే కదా అనిపించింది. అప్పుడు నా విలువలే నాకు ముఖ్యం. నేను శాకాహారిగా ఉంటూ
మొక్కలు తింటూ ఎన్నో రకాల వంటకాలు నేను ఎంజాయ్ చేయగలను. దీనివైపు నాకు అత్యాశ ఎందుకు? నేను దీన్ని మానుకోలేనా? మాంసాన్నే మానినోడిని, దీన్ని మానితే తప్పేంటి అనుకున్నాను. కానీ ఒక్కసారి నాకు రీకన్ఫర్మేషన్ మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మమ్మ ఇదంతా చేయొద్దు కదా, ఎందుకు ఇప్పుడు ఇది ఉంచేసుకోవచ్చు కదా, ఎందుకు అంటే దాన్ని పెంచాలరా. రే నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది, కానీ పెంచాలంటే ఖర్చు అవుతుంది కదా. అప్పుడు నేను లీటరు 50 రూపాయలు కాదు 100 రూపాయలు 150 రూపాయలు అమ్మాలి. కొన్నిటోడు ఎవడు నువ్వు కొంటావా అని. ఓకే, పాయింట్ కరెక్టే. మరి మనం అమ్మేస్తున్నాం కదా, వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారా అంటే స్లోగా వాళ్ళు మంచోళ్ళు కాదురా అంది. అమ్మేస్తున్నాం, వాళ్ళు చంపేస్తున్నారు, వాళ్ళు మంచోళ్ళు కాదు కానీ మనం మంచోళ్ళం. ఎలాగా? ఇది పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉంది. చిన్న చిన్న గ్రామాల్లోనే ఇలా జరిగితే పెద్ద పెద్ద సిటీస్లోని ఇంకేంటి అని నేను పూణేలో ఒక డైరీ ఫామ్కి వెళ్తే అక్కడ నేను చూసింది ఇది. నెక్స్ట్ చేంజ్. నెక్స్ట్ స్లైడ్. సో ఇది నేను పూణేలో చూసింది. ఒక ఫామ్కి వెళ్తే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 2 ఏళ్ళ పిల్ల. పూణేలో ఇది 2 ఏళ్ళ పిల్ల చనిపోయింది కాదు, చంపబడింది. ఎందుకు చంపేశారు అంటే అది మగది కాబట్టి. మగది పాలివ్వదు, ఆడది మాత్రమే పాలిస్తుంది. సో దీనిలో గడ్డిని కుక్కి పెట్టడం జరిగింది. ఎందుకు అంటే తల్లికి వాసనకి నా పిల్ల ఇక్కడే ఉంది అని చెప్పేసి పాలు వదులుతుంది కాబట్టి. మగది నాకు లాభం ఇవ్వదు కాబట్టి నేను లాభం కోసం నేను చంపేశాను. కాకపోతే తల్లికి పిల్లని కోల్పోయాను అని తెలిసింది అంటే పాలు ఇవ్వడం మానేస్తుంది కాబట్టి నేను దాన్ని మోసం చేస్తున్నాను. సో ఇది నేను పూణేలో చూసా. సో ఇండియా మొత్తం ఇదే జరుగుతుంది. నేను మీ నుంచి కోరుకునేది ఏంటి అంటే కేవలం ఒక్క ప్రశ్న మీకు మీరు వేసుకోండి. మీ దగ్గరున్న ఫామ్ ఒకవేళ కనుక అరే మా దగ్గర ఇలా జరగదు అని మీకు ఏమన్నా నమ్మకం ఉంటే ఆ ఫామ్కి వెళ్ళి 3 ప్రశ్నలు అడగండి. స్వామీజీ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పాల వ్యాపారం చేస్తున్నారు? మొదటి ప్రశ్న. సెకండ్ ప్రశ్న, మీ దగ్గర ఎన్ని జంతువులు ఉన్నాయి? థర్డ్ ప్రశ్న, వాటి వయసు ఎంత? 4వ ప్రశ్న, ఎన్ని ఆడ జంతువులు ఎన్ని మగ జంతువులు? ఆ లెక్క మీకే సమాధానం చెప్తుంది. సో ఆ 5 యమాస్ మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా, ఆ 5 యమాస్ ఎక్కడన్నా ఫాలో అవుతుందా అండి ఈ వ్యవస్థ? అహింస ఫాలో అవుతుందా? అపరిగ్రహ ఫాలో అవుతుందా? ఆస్తేయ ఫాలో అవుతుందా? బ్రహ్మచర్యం ఫాలో అవుతుందా? సత్యం ఫాలో అవుతుందా? ఒక్కసారి ఆ ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. ఎందుకు అంటే మనందరం శాకాహారులు, మనందరం అహింస గురించి నిలబడే వ్యక్తులు. శాకాహారి అంటే అసలు మీనింగ్ సంస్కృత పదం అది శాక ఆహారి. శాక అంటే మొక్కలు, ఆహారి అంటే మొక్కల నుంచి వచ్చే ఆహారం అని అర్థం. శాకాహారానికి అస్సలైన అర్థం ఇది. మీరు చెక్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా ఏ పుస్తకంలోనైనా చెక్ చేసుకోవచ్చు. శాకాహారానికి అసలైన అర్థం అది. ఒక శాఖ అంటే మొక్క నుంచి రాని ప్రతి ఇది మాంసాహారమే. హింస కలుగుతుంది, జంతువుకి హింస లేకుండా శాకాహారం ప్రసక్తే లేదు. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇది నేను పర్సనల్గా నాకు నేను చెప్పుకోవడానికి పెట్టాను. ఇది మీరందరికీ ఎవరికన్నా ఇది అరే ఇది నేను కూడా ఇది నాకు కూడా అని మీ ఎవరికన్నా అనిపిస్తే కనుక మీరు తీసుకోవచ్చు. కానీ నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే ఇంత హింస జరుగుతున్న ఒక సంస్థని నడిపిస్తూ వాటి అరుపుల్ని వినలేకుండా నేను ఎంత ధ్యానం చేసినా యోగి కాలేను అని నాకు అనిపించింది. అందుకని నేను ఇది మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను. మీకు ఎవరికన్నా ఇది థ్యాంక్ యూ. సో వాటి అరుపుల్ని మనం వినాలి.
ఎందుకంటే ఇది కంటికి కనిపించని హింస. కోడి, మేక కంటికి కనిపిస్తుంది, ఇది కంటికి కనిపించని హింస. ఆ హింసను కూడా మనం అర్థం చేసుకొని మార్పు తెచ్చుకోగలుగుతున్నాము అంటే అప్పుడు మనం అసలైన ధ్యానం చేస్తున్నట్టు. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ కొంతమందికి ప్రశ్న రావచ్చు, మరి కృష్ణుడు కూడా వెన్న దొంగే కదా, తిన్నవాడే కదా అని. కానీ మనం గుర్తుంచుకోవాలి, అది ద్వాపర యుగం, ఇది కలియుగం. పరిస్థితులు మారాయి, వ్యవస్థలు మారాయి. ఈరోజు కనుక నా పక్కన కృష్ణుడు ఉంటే, ఇదంతా నువ్వు బాగానే చెప్తున్నావురా భాస్కరు, నాకు మాత్రం వెన్న కావాలి ఇచ్చే అంటాడా? లేదు అంటే నాకు వెన్న అంటే ఇష్టమే, కానీ ఇదే గనక జరుగుతుంది, ఇలాగే గనక వెన్న వస్తుంది అంటే గనక ఆపు దీన్ని అని సుదర్శన చక్రం తీస్తాడా? నెక్స్ట్ స్లైడ్. సో కృష్ణుడు మనకి ఎప్పుడు కూడా పాలు తాగు వెన్న తిను అని చెప్పలేదు. ఫస్ట్ స్లైడ్లో మనం తెలుసుకున్నాం యోగివిక అని చెప్పాడు. సో మనందరం ఇక్కడ యోగులు కావడానికి కొత్తది ఎప్పుడు ఏం తెలుసుకున్నా కూడా ఫాలో అవడానికి రెడీగా ఉంటే సరిపోతుంది. అంతకు మించి నేను ఏమీ ఆశించట్లేదు. నెక్స్ట్ స్లైడ్. ఇంకొక విషయం, ఇదే లాస్ట్ స్లైడ్, దీని తర్వాత మనం ముగించుకోవచ్చు, టైం కూడా అయిపోతుంది. ఒక్క ప్రశ్న ఇంకొకటి అనిపించవచ్చు ఎవరికన్నా సరే ఇక్కడ, ఆ ఒక్కరి కోసం నేను మాట్లాడుతున్నాను. మరి ఇదంతా ఇప్పుడు మనం తెలుసుకున్నాము, కానీ అన్నదానంకి వెళ్తే మజ్జిగుంది తాగుదాం కదా అని అనిపించవచ్చు. ఎందుకు పెడుతున్నారు మరి అనే ప్రశ్నలు రావచ్చు. ఆ ప్రశ్నని ఆన్సర్ చేయడానికి, ఎందుకు అంటే ఇక్కడ ఏ సంస్థ, ఏ ఆర్గనైజేషన్ కావాలని చేస్తున్న తప్పు కాదు ఇది, అజ్ఞానంలో జరుగుతున్న, తెలియక జరుగుతున్న మిస్టేక్ ఇది అని నా భావం. ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎంతమంది అండి? డైలీ చపాతీలు తినేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? చేతులు ఎత్తుతారా? డైలీ చపాతీలు తింటాం మేము. ఓకే, మేము డైలీ చపాతీలు తినము, మేము డైలీ రైసే తింటాము అనే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎక్కువ మంది ఉన్నారు, ఆల్మోస్ట్ నిండిపోయింది. సో దీని అర్థం సప్లై అండ్ డిమాండ్. మీరు ఎక్కువ ఏం అడిగితే అదే పెట్టడం జరుగుతుంది. ఏది పెడితే అది తినడం కాదు, ఏది ఎక్కువ అడిగితే అది పెట్టడం జరుగుతుంది. సో ఎక్కువ రైస్ అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ రైస్ పెట్టడం జరుగుతుంది. ఎక్కువ చపాతీలు అడిగే వాళ్ళు ఉంటే చపాతీలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఎక్కువ పాలు తాగేవాళ్ళు, ఎక్కువ మజ్జిగ తాగేవాళ్ళు ఉంటే పెట్టడం జరుగుతుంది. నాకు వద్దు, ఇది నాది కాదు అనేవాళ్ళు ఎక్కువ ఉంటే తగ్గుతుంది. సప్లై డిమాండ్. ఏ సంస్థ కూడా తెలిసి చేస్తున్న తప్పు కాదు, మీ తప్పు కాదు, నా తప్పు కాదు. తెలుసుకుంటున్నాము, తెలుస్తూ మారాలి. నెక్స్ట్ స్లైడ్. అయిపోయింది. హ్యాపీ 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 క్రిస్మస్. మీ అందరికీ ఎంతో ధ్యాన ప్రణామాలు. కొంచెం తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాను నాకు తెలిసినంత వరకు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పిఎస్ఎస్ఎంకి, పరిణిత అక్కకి, అందరికీ, విన్న మీకు చాలా చాలా థ్యాంక్ యూ. సో మనకి ఎంత చక్కగా వివరించారు కదండి భాస్కర్. తెలుసుకున్నారా? కొంచెం కొత్త విషయాలు తెలుసుకున్నారా? కొత్త విషయాలు తెలుసుకోవడమే జ్ఞానం అనేది. ఇంకొక విషయం ఏంటంటే, మనకి అన్నదానంలో వేరుశనక్కాయలతో చేసిన, పెరుగుతోటి చేసిన మజ్జిగ దొరుకుతుంది. అది దయచేసి తీసుకొని ఆస్వాదించండి. తెలుసుకుందాం, మొక్కల ఆధారిత జీవనం ఎలా గడపాలో మనం తెలుసుకుందాము. ప్రతీది కూడా మనము మొక్కల నుంచి తీసుకోవచ్చు, ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. సో దాని దిశగా మీరు ఆలోచించాలని ప్రాధేయపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. పిల్లలు ఇంత బాగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళందరినీ అవేర్నెస్ చేస్తున్నారు. మన నెక్స్ట్ జనరేషన్ అంటే మన గురువులు అని చెప్పొచ్చు. వాళ్ళని మనం ఆలోచిద్దాం, అంతే. ఒక మార్పుకి హారతి పలుకుదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాస్కర్. థ్యాంక్ యూ పరిణిత మేడం. ఈ యొక్క ప్లాన్ బేస్డ్ లివింగ్ గురించి ప్రతి ఒక్కరికి ఒక వీడియో ప్రజెంటేషన్ ఫామ్లో మనందరికీ తెలిపించారు.